పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఎంతో మంది మహిళా మాస్టర్లు కేవలం ధ్యానశక్తితో తమ జీవితాలను సమూలంగా మార్చుకున్నారు. తాము తెలుసుకున్న సత్యాన్ని ప్రతి ఇంటికి పంచుతూ సమాజానికి ఎనలేని సేవలు అందిస్తున్నారు. వంటగదికే పరిమితం కాకుండా గడప దాటి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని తాము పొందిన ఆనందాన్ని అందరికీ పంచాలని నిరంతరం కృషి చేస్తున్న ఆణిముత్యం లాంటి ఒక గ్రేట్ పిరమిడ్ మాస్టర్ని మీకు పరిచయం చేస్తున్నాం. ఆమె గొల్లల మామిడాడకు చెందిన శ్రీమతి సీతాకుమారి గారు. చిన్నతనం నుంచి అమ్మమ్మల ద్వారా భక్తిభావాలను పుణికిపుచ్చుకున్న ఆమె బాల్యంలోనే భగవద్గీత పట్ల పట్టు సాధించారు. వివాహానంతరం ఉమ్మడి కుటుంబంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. అదే సమయంలో హఠాత్తుగా జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో తన 4 ఏళ్ల బిడ్డను కోల్పోవడం ఆమెను తీవ్రమైన కుంగుబాటుకు గురిచేసింది. చూస్తూనే చేసారి ఎదకోతే పెంచావా నీ డాడీ రెక్కలు విరిచావా. ఆ కుటుంబంలో సరైన గౌరవం భద్రత లేకపోవడంతో అత్తగారింటిని వదిలి భర్త అప్పారావు గారితో కలిసి తన పుట్టినిల్లైన గొల్లల మామిడాడకు వచ్చి స్థిరపడ్డారు. ఒకవైపు బిడ్డను కోల్పోయిన శోకం, మరోవైపు ఆత్మీయుల చేతిలో మోసపోయామన్న హృదయ భారం ఆమెను తీవ్ర అనారోగ్యానికి గురిచేశాయి. ఆ సమయంలో ఆరోగ్యం కుదుటపడుతుందన్న ఆశతో యోగ సాధన మొదలుపెట్టారు. ఆ యోగాభ్యాసమే క్రమక్రమంగా ఆమె ఆత్మజ్ఞానానికి పునాది వేసింది. ఆరోగ్యాన్ని కాపాడుకున్న ఆమె భగవంతుణ్ణి చేరుకోవడానికి ధ్యానమొక్కటే సరైన మార్గమని విశ్వసించారు. ఆ అన్వేషణలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీమతి వీర జగదీశ్వరి గారి ద్వారా ఆమెకు ధ్యాన పరిచయం జరిగింది. ధ్యానం పరిచయమైన క్షణం నుంచి నిరంతర సాధన, ఆధ్యాత్మిక పుస్తక పఠనంతో ఆమె జీవితంలో ఎన్నడూ ఎరుగని ఆనందాన్ని చవిచూశారు. ఆమె హృదయం తేలికపడింది. దినదిన ప్రవర్ధమానంగా సాగిన ఆమె ధ్యాన ప్రయాణం క్రమంగా వారి కుటుంబాన్ని ఒక సంపూర్ణ ధ్యాన కుటుంబంగా మార్చేసింది. తాను పొందిన ఈ అద్భుతమైన జ్ఞానం ప్రతి ఒక్కరికీ అందాలన్న సత్సంకల్పంతో భర్త అప్పారావు గారితో కలిసి వందలాది గ్రామాల్లో గడప గడపకు వెళ్లి ధ్యాన ప్రచారం చేశారు. ఈ క్రమంలో తన తల్లిదండ్రులకు, అన్నదమ్ములకు ధ్యానాన్ని పరిచయం చేసి వారి సహకారంతో గొల్లల మామిడాడలో అద్భుతమైన బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్మాణానికి విశేషంగా కృషి చేశారు. పత్రిజీ చూపిన మార్గంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెరవకుండా సుదూర ప్రాంతాలకు సైతం ప్రయాణిస్తూ వన్డే వర్క్షాప్లు నిర్వహించారు. ధ్యానం చేయడానికి ప్రాంతం, పరిస్థితి అడ్డంకి కాదని నిరూపిస్తూ ఇంట్లోనే ఉంటూ జూమ్ క్లాసుల ద్వారా సామూహిక ధ్యాన తరగతులు నిర్వహిస్తున్నారు. సంగీతాన్ని, భగవద్గీత, వేదాలలోని సారాన్ని ధ్యానులకు పంచుతూ జ్ఞాన ప్రచారాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ధ్యాన శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూనే మలేషియా వంటి దేశాలలో కూడా పత్రిగారితో కలిసి విస్తృతంగా ధ్యాన ప్రచారం చేశారు శ్రీమతి సీతాకుమారి, అప్పారావు దంపతులు. అంతేకాదు
గోదావరి తీరాన ఆనాపానసతి ధ్యానానికి పిరమిడ్ శక్తి ద్వారా భూమాతను శక్తివంతం చెయ్యడానికి నిర్మితమవుతున్న శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యానశక్తి క్షేత్రం నిర్మాణంలో ఈ గ్రేట్ మాస్టర్ విశేషంగా కృషి చేశారు. నా జీవితం ఇంతేలే అనే సంకుచిత భావాన్ని వదిలి తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉంటే ఒక గృహిణి ఎంతటి ఉన్నత శిఖరాలనైనా చేరుకోవచ్చనడానికి సీతాకుమారి గారు ఒక నిలువెత్తు నిదర్శనం. గురువు పట్ల అపార విశ్వాసం, సత్యపథంలో జీవించాలనే ప్రగాఢ వాంఛ లక్షలాది మందికి ఆమె ద్వారా ధ్యానం అందేలా చేసి వారిని శాకాహారులుగా మార్చేందుకు నాంది పలికాయి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మార్గదర్శకత్వంలో పిరమిడ్ జగత్, శాకాహార జగత్ దిశగా అడుగులు వేస్తున్న సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీమతి సీతాకుమారి గారి జీవితం యావత్ ధ్యాన ప్రపంచానికి ఆదర్శప్రాయం. శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యానశక్తి క్షేత్రంలో జరుగుతున్న ఈ ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం వేదికగా సీతాకుమారి గారికి, వారి భర్త అప్పారావు గారికి పిఎస్ఎస్ఎం హృదయపూర్వక కృతజ్ఞతాంజలులు సమర్పిస్తోంది. జయ హో పత్రిజీ, జయ జయ హో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ.